కానీ పాత పెన్షన్ అక్కడ వాలంటీర్ ఇస్తారు, అవి తీసుకోమని జగన్ చెప్పాడు. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది జరిగేది. నాకు ఇల్లు జగన్ వాళ్ళ నాన్న రాజశేఖర నాకు అక్కడ ఆపి ఇచ్చినాడు, ఇల్లు కట్టాను. జగన్ చేయలేదు, జగన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. నా వయసు 60 సంవత్సరాల నుంచి 50 కోటి పెన్షన్ నీకు డైలీ ఇస్తాడు, నాకు పెన్షన్ పెట్టాడు. నా పైన చెప్తాడు ఈ చంద్రబాబు మెడ్డ కావదు, ఎవడు ఇచ్చిన డబ్బులు అక్కడ ఇది అవ్వదు. ఇది మూలయ్యి చంద్రబాబు గెలిచండి కాదు. 6% ఇప్పుడు అందరికి ఉన్నాయి. విజయవాడలో ఎంతమంది కాంపు, ఇక్కడ మా ఊర్లో 20 మండలం శ్రీకాకుళం జిల్లా ఎంతమంది తిడతారు పలాంది 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 చంద్రబాబుకి. దేనికి పలాంది ఎక్కడ ఏడ్చారు పెట్టాడు, ఏం పెట్టలేదు, ఊరు పెట్ట ఉప్పుతారటి. అయ్యా కట్ట చెప్తే కట్ట చెప్పాలా. పెన్షన్ మీ జగన్మోహన్ రెడ్డి 200 100 రూపాయలు పెంచాడు. ఈడు చంద్రబాబు ఎలక్షన్ లోనా అప్పుడు 2000 ఉండేది, ఈడే అయిపోయట్లేదు. 2000 ఉండేది చంద్రబాబు పదవులో. జగన్మోహన్ రెడ్డి 3000 పెంచాడు, 3000 పెంచలేదుగా, 3000 పెంచాడు. 3000 పెంచాడు. ఆయన తర్వాత గెలిచి మోడీ 7000 ఒక నెల ఇస్తున్నాడు. అన్నా మీకు 3000 జగన్మోహన్ రెడ్డి గెలుస్తానే వచ్చినాయా లేకుంటే జగన్మోహన్ రెడ్డి పోయేటప్పుడు వచ్చినాయా? అక్కర్లేదు కాదు, మోలేటన్నా నా సొంత డబ్బులు ఈ నెలకి నేను ఇస్తాను. ఇప్పుడు 1000 రూపాయలు నెలకి ఇచ్చాడు. ఇక్కడ ఏంటన్నా తండ్రి పేరు చెప్పి గెలిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాడు. తండ్రి చేసింది కొడుకు చేసింది ఏం లేదు. తండ్రి చేసింది. నాకు ఒక మాట అన్నాడు మళ్ళా, నాకు 2 ఆడపిల్లలు కొన్ని కోట్లు వేలు ఆస్తుంది. ఇంట్రామరం లేదు, లేకపోతే తరతలు అమ్ముకోవడానికి, కానీ ఇంట్రామరకి ఆదరంలో అమ్ముకోవడానికి ఎంతసేపు అయినా ఆ ఆస్తి మొత్తం అక్రమంగా సంపాదించింది అని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న సంపాదించింది కొన్ని వేల కోట్లు. ఇక్కడ చర్చ ఎంత ఉంది వెనుకొండలో, ఆ చర్చకి వెళ్ళండి. చెప్పండి, ఆ చర్చలోకి వెళ్ళి ఆ చర్చలో చూశాను. మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రోడ్లు వచ్చాయా? రోడ్లు వేసారా? సిమెంట్ వేసాడు, ఈడొచ్చి వేస్తాడు అట్ట రోడ్డు. రోడ్లు వేసాడా? రోడ్లు రోడ్లు ఎక్కిపోవడానికి ఎక్కిపోతే ఉంటాయి. ఎందుకో కల్తీ మందు కోసమా? కల్తీ మందు కోసమా? అన్నా నువ్వు ఆ మాట చూడు, అందరూ చూడు నాయకుడు చేసిన వల్ల వెళ్ళిపోద్ది. నేను కొత్తకపోతే నాలా నీ చేస్తా, నేను 15 కాపులు కాంకరేయమంటాడు రెండు జిల్లాల మధ్యలో ఉండి మంచి డెవలప్ గా తీసుకున్నారు. అమరావతి నిర్మాణం కూడా పూర్తిస్థాయిలో చేపట్టాలి. అదేవిధంగా కంపెనీలు అమరావతిలో, అదేవిధంగా వైజాగ్ లో కూడా 2 దగ్గర కూడా అంటే అక్కడి ప్రాంతం వాళ్ళకు సంబంధించినటువంటి అక్కడ కొన్ని కంపెనీస్, దాని విధంగా అదేవిధంగా అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతంలో ఎక్కువ కంపెనీస్ గిట్ట పెడితే కూడా చాలా బాగుంటది. ఎందుకంటే రాజధాని అంటే మనము ఎవరైనా కూడా ఏ పనున్నా కూడా రాజధానికి వస్తారు, రాష్ట్రంలో ఏ చిన్న పనున్నా కూడా. ఇలా అదేవిధంగా మనం చూసుకుంటే గతంలో కూడా 3 రాజధానుల విషయంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఏదేమైనప్పుడు కూడా వైజాగ్ లో పెడితే, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అనుకూలించక కంపెనీలు అనేకమైనటువంటి ఇబ్బంది అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం చూస్తే గతంలో చూసుకుంటే గిట అప్పుడు కిట్లీ తుఫాన్ వచ్చినప్పుడు కూడా మనం చూసుకుంటే గిట ఏమైందండి, అప్పుడు మొత్తం ఎయిర్పోర్ట్ లేచిపోయింది. ఆ ప్రాంతాల్లో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ సైడ్ కానీ అమరావతి సైడ్ కానీ కంపెనీస్ అన్ని కూడా పెడితే అందరికి మంచి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో మనం చూసుకుంటే చాలా దూర ప్రాంతాల వాళ్ళు కూడా అమరావతి ప్లేస్లోనే అన్ని వేల కంపెనీస్ పెడితే ఆ రైతులకు కానీ ఇచ్చినటువంటి భూములు అనేక మంది భూములు ఇచ్చారు. ఎందుకంటే మా అమరావతి మాకు రాజధాని ఉండాలి, రాజధాని డెవలప్మెంట్ కావాలి, రాజధాని ఉంటే గిట్ట మాకు అంత ఏ కార్యక్రమాలన్నీ కూడా మాకు సక్రమంగా జరగాలన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా వైజాగ్ లో కొన్ని పెట్టి అదేవిధంగా రాజధానిలో కూడా మనం ఎక్కువ కంపెనీస్ పెట్టాలి. ఎందుకంటే మనం చూసుకుంటే హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో చుట్టుపక్కల కంపెనీస్ ఎందుకు పెట్టారండి? ఏదైనా పని ఉంటే గిట్ట రాజధానికి వచ్చి పని చేసుకొని అదేవిధంగా
మిగతా ఏమైనా కంపెనీలో కానీ మన పిల్లలు ఏమైనా జాబ్ చేస్తే కానీ దగ్గర అందరినీ కలిసిపోవడానికి కూడా మంచి అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ రాజధాని పైనే ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కడైనా కంపెనీలు ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. అదే ల్యాండ్లు ఏమో అమరావతిలో తీసుకొని ఫ్యాక్టరీలు అన్ని కూడా అక్కడ తీసుకపోతే యూత్ అంతా కూడా వాళ్ళు జాబ్లు మాకు రావట్లేదు, ఇప్పుడు వైజాగ్ తీసుకపోతే మా పరిస్థితి ఏందని చెప్పి యూత్ అంతా మాట్లాడుతున్నాం ఉద్యోగాల గురించి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 100% అండి. గతంలో మనం చూసుకుంటే రాజధానికి మన నిర్మాణం కోసం కొన్ని వేలాది ఎకరాలు జాగా రైతులు ఇచ్చిర్రు, అందరు కూడా ఇచ్చారు. రైతులందరూ తీసుకున్నారు. తీసుకున్నప్పటికీ దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఎన్డీఏతో కూటమి ఉంది కాబట్టి కంపల్సరీ కూటమి గవర్నమెంట్ లా ఇంకా గవర్నమెంట్ ఇంకా డబ్బులు ఇంకా స్పెషల్ ప్యాకేజ్ కింద ఇంకా డబ్బులు ఎక్కువ తీసుకొచ్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా వైజాగ్ లో కొన్ని కంపెనీలు, వైజాగ్ తో పాటు రాజధాని పక్కన కూడా ఎక్కువ కంపెనీలు పెట్టుకుంటే యువత అందరికీ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూసుకుంటే ఏపీ నుంచి చూసుకుంటే చాలా వరకు హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. అదేవిధంగా ఇలా ఏపీలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా అందరూ కూడా అందుబాటులో ఉంటుంది. రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది. కంపెనీలు రావడం కూడా రాష్ట్రము అభివృద్ధి వైపు నడుస్తుంది కాబట్టి కంపల్సరీ ఫస్ట్ ముఖ్యంగా ప్రియారిటీ అయితే గిట్ట రాజధాని ఇవ్వాలని చెప్పేసి నేను కంపెనీలు రాజధానికి తీసుకురావాలని చెప్పేసి నేను అమరావతిలో తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే టొబాకో కూడా దాదాపుగా 40% జిఎస్టీ అంటే జిఎస్టీ పరంగా మన కేంద్ర ప్రభుత్వం అనేది దీని మీద కేటాయించడం జరిగింది మన ఏపీ పరంగా టొబాకోలో. మరి ఎందుకని అంటే ఆ ఒక్క టొబాకో అని కాకుండా కొన్ని వస్తువుల మీద కూడా చాలా వరకు ట్యాక్సెస్ అనేది పెంచుతున్నారు. మరి ఎందుకని చెప్పేసి ఇలా ఇంత స్పెసిఫిక్ గా దీని మీదనే ఇలా పెంచారని అలా అనుకుంటున్నారు. ఏమైనప్పుడు కూడా ఇలా మనం చూసుకుంటే కూడా తెలుగు రాష్ట్రాలలో తంబాకు కానీ సిగరెట్ కానీ అనేక మందికి అలవాటు ఉంటుంది. కొంతమందికి మనం చూసుకుంటే కొంతమంది పెద్ద మనుషులు చూడండి సిగరెట్ కాకుంటే తంబాకు నిధులు కూడా అన్నం కూడా తినరు. ఇలా అలాంటి ప్రాంతంలో సాధారణంగా మనం చూసుకుంటే ఏపీలో ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి భవన నిర్మాణ కూలీలు మాత్రమే అనేకంగా ఉంటారు కాబట్టి కంపల్సరీ వాళ్ళంటి వాళ్ళకు మీరు సరే అలవాటైంది, వాళ్ళకు చిన్నప్పటి నుంచి అలవాటైంది వాళ్ళ అలవాటు ఉంది అని చెప్పేసి మనం గతంలో తీసుకుంటే మద్యం రేట్లు పెంచారు. అదేవిధంగా ఇప్పుడు టొబాకో రేట్ అంటే ఏపీలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రశాంతంగా బతకనీయని విధంగా మరి ప్రభుత్వాలు చూస్తున్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఏదేమైనప్పుడు ప్రతి రేటు కూడా ఒక డెవలప్మెంట్ లేని అభివృద్ధి లేని రాష్ట్రంలో పెంచుతారు, అభివృద్ధిని రాష్ట్రాలలో పెంచాలని చెప్పేసి నేను అనుకుంటాను. ఇప్పుడు ఇలా మనం చూసుకుంటే తెలంగాణ ప్రాంతం కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ అట్లాంటి రాష్ట్రాల్లో పెంచాడు. ఎందుకంటే అక్కడ రాజధానిలో ఉన్నాయి, అన్ని నిర్మాణాలు ఉన్నాయి, డెవలప్మెంట్ ఉంది. కొత్త రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు కొత్త రాష్ట్రంలో ఎలాంటి సదుపాయాలు లేవు, ప్రజలు కూడా అనేకమైనటువంటి జీవనాధారం లేనటువంటి రాజధాని ఇక్కడ అసలు పని దొరకనటువంటి రాజధానులు ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో ఇలా రేట్లు పెంచే ప్రజలు ఏం కావాలి అంటే స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మరి రాష్ట్రం దగ్గర నుంచి మరి డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి మరి ఆ విధంగా మీరు ట్యాక్సులు వేస్తురా ఇది అర్థం కావట్లేదు. ఏదేమైనప్పుడు కూడా ఏపీలో సాధారణమైనటువంటి ప్రజలు బతకడానికి కోసము అసలు ఇలా భారంగా మారింది. ఇక కంపల్సరీ తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒప్పించి ట్యాక్స్లు అనే విధంగా తక్కువ విధంగా ఉండాలని చెప్పేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కూడా చూసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏపీ చూసుకుంటే కూడా మనకి ఇన్కమ్ వచ్చేదండి మందు మీద, సిగరెట్ల మీద, టొబాకో మీద కాబట్టి కంపల్సరీ దాని మీద మీరు ఎక్కువ పనిచేస్తే ప్రజలపైన అనేకమైనటువంటి ఇబ్బందులు పడతాయి. ఇలా సాధారణ వ్యక్తి జీవించాలన్నా కూడా ఇలా ఏపీలో ఇంత కష్టమవుతుందంటే దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గవర్నమెంట్ ప్రజలను అందరి సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ట్యాక్స్లను ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు మోడీ గారి మాటలేందే మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ పని చేయరని చెప్పి చెప్తా ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అదేం లేదండి. ఏదేమైనప్పటికీ కూడా ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సత్సంబంధాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఇలా హైదరాబాద్ తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీ విడిపోయినప్పుడు అక్కడ ఒక శ్మశానం లేకండి ఏం లేదు రాజధానికి, అసలు రాష్ట్రానికి అసలు డెవలప్మెంట్ ఏం లేదు, ఒక భవనం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇలా రాష్ట్రం విడిపోయినప్పటికీ ఎప్పటికైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అని కూటమి గవర్నమెంట్ ఏది ఉండదు స్పెషల్ ప్యాకేజ్ ఏపీ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ఇది. ఇలా ఏనాడైతే 10 సంవత్సరాలు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి మేము విడిపోతామని చెప్పేసి వారు సంపాదించి వాళ్ళు కూడా కష్టపడి ఇలా తెలంగాణ ప్రాంతాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేసి హైదరాబాద్ కూడా అలాంటి పనులు అక్కడికి ఓన్లీ ఏం లేకుండా వట్టిగా పోయి ఒక నిర్మానుష్యం ప్రాంతాన్ని పోయి రాజధాని నిర్మాణం చేసుకోవడానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇలా గవర్నమెంట్లకు రాష్ట్ర భారతదేశాలకు కూడా మంచి సహకరిస్తూ గవర్నమెంట్ ముందరికి నడిపియాలా. ఏ గవర్నమెంట్ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ తర్వాత ఇంకా ఇతర గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఇలా రాష్ట్రాలకు సపోర్టు భారతదేశంలో ముఖ్యంగా ఏపీకి సపోర్ట్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం అంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు ఉంది. కంపల్సరీ ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల మాటలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్మెంట్ బాటలు నడిపించాలని తెలియజేస్తున్నా. అది ఏపీలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం?
ఏదేమైనప్పుడు రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాపాడుకోవాలి. వీళ్ళు ఎందుకంటే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలా, రైతు రాజు అంటారు కానీ చెప్పుకోవడానికి మాత్రం ఉంది తప్ప ఇలా రైతులు రాజు చేసే విధంగా గవర్నమెంట్ తీసుకోవాలి. మరి ధాన్యాలను కొనుగోలు చేయాలి. ఇలా చూస్తున్న వర్షాకాలంలో కానీ సీజనల్లో కానీ వర్షాలు వచ్చి అనేకమైనటువంటి పంటలు నష్టపోయినప్పుడు కూడా గవర్నమెంట్ కంపల్సరీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు కాపాడుకున్న బాధ్యత కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇలా FCIలో కూడా ఇలా రైతుల దగ్గర ధాన్యాలు కొనుగోలు ఎక్కువ చేసే విధంగా, గిట్టుబాటు ధర ఎక్కువ చేసే విధంగా కూడా చూసుకోవాలని చెప్పి గవర్నమెంట్ తెలియజేస్తుంది. ఎందుకంటే రైతును మనం కాపాడుకోవాలి. ఇలా రైతును కాపాడుకుంటే రాష్ట్రం బాగుంటది. ఇలా రైతుకు సంబంధించినటువంటి నీళ్ళని ఇవ్వాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుకు చిన్న నష్టం వచ్చినా కూడా గవర్నమెంట్ కాపాడుకునే విధంగా ఉంటే గిట్ట రాష్ట్రం ముందుకెళ్తుంది. ఇలా రైతాంగాలు మన ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. మనం చూసుకుంటే గిట్ట 80% ఇలా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఇలా కుటుంబాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ రైతులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకుని రైతును ఒక రాజు చేసే విధంగా చూడాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.